కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామంలో అందరికీ ఆదర్శంగా జీవీవీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తన తండ్రి జ్ఞాపకార్థం దేవ సహాయం వేసవకాలంలో త్రాగునీటి చలివేంద్రం ఏర్పాటు చేశారు. నిత్యం రహదారిపై వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా దాహార్తి కోసం తాగునీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై పలువురు ప్రశంసించారు. ప్రతి సోమవారం వెల్ల నుంచి కామెర్ల మందును తీసుకువచ్చి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మచిలీపట్నం, అవనిగడ్డ, ఉయ్యూరు గ్రామాల్లో ప్రజలకు ఉచితంగా కామెర్ల మందును అందిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంపై జీవీవీఆర్ సంస్థను ప్రజలు కొనియాడుతున్నారు. మా నాన్నగారి పేరు కొరకు వీర వెంకటేశ్వర అతను 2010లో చనిపోయారు. తర్వాత అతని జ్ఞాపకార్థంగా 2014 ఏప్రిల్ 1న జీవీఆర్ ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగిందండి. ప్రతి సంవత్సరం 2014 నుంచి ఏప్రిల్ 1 స్టార్ట్ చేసి 3 నెలలు మాకు 90 డేస్ 90 రోజులు ఈ చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. తర్వాత సామిర్లు అయ్యి వెళ్ళలేనటువంటి నిరుపేదలకి వెళ్ళ నుంచి కామెర్లను తెప్పించి డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. జిల్లా అంతటా కూడా అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఈ 4 డిపోలు పరిధిలో నేను ఆర్టీసీ ఎంప్లాయ్ అండి. కాబట్టి ఈ 4 డిపోల పరిధిలో ఉన్నటువంటి మా ఆర్టీసీ సోదరులకి, మా ముందు గ్రాంట్ ప్రజలకి ఈ వెళ్ళ మందుని ఉచితంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఇంకా కొంతమంది వెళ్ళడానికి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ ముందు ఆర్డర్ చెప్పి వాళ్ళకి కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇది భగవంతుడి కొనసాగించాలని నా కోరిక, కొనసాగతం అనుకున్నాను. ముందు చలివేంద్రం పెట్టుకుని కంటిన్యూ చేసి ఉండండి. కరోనా తర్వాత ఎంతోమంది ఇబ్బందులు, ట్రావెలింగ్ చేయలేనటువంటి వాళ్ళు కరోనా మహమ్మారి మూలంగా చాలా కుంటుపడిపోయినట్టు పేద కుటుంబాలకు కూడా ఈ కామెర్లు లివర్ కంప్లైంట్ వచ్చి కామెర్లు అయ్యి అకాల మరణం చెందే వాళ్ళ దృష్ట్యా నేను చూసి ఈ వెళ్ళ మందుని తెప్పించడం జరుగుతుందండి. 2021 నుంచి కూడా వెళ్ళ మందు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది మా ట్రస్ట్ తరఫున. మా నాన్నగారి పేరు కొరకు వీర వెంకటేశ్వర అతను 2010లో చనిపోయారు. తర్వాత అతని జ్ఞాపకార్థంగా 2014 ఏప్రిల్ 1న జీవీఆర్ ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగిందండి. ప్రతి సంవత్సరం 2014 నుంచి ఏప్రిల్ 1 స్టార్ట్ చేసి 3 నెలలు మాకు 90 డేస్ 90 రోజులు ఈ చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేస్తాము.